వెల్కమ్ టు మ్యాన్ రోబో. భారతదేశంలో కమ్యూనిస్టు విలువలకు మారుపేరు, నియమ నిబద్ధత కలిగిన విప్లవ సేనాని కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జనగామ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సిహెచ్ రాజారెడ్డి అన్నారు. ఈరోజు జనగామలో గబ్బెటి గోపాల్ రెడ్డి భవన్లో జరిగిన సభలో మాట్లాడుతూ భారతదేశంలో సిపిఐ ఉద్యమ నిర్మాతల్లో ముఖ్యుడు, ఆదర్శ కమ్యూనిస్టు సిపిఐ విప్లవ రసేనాని అమర్జీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు అని స్మరిస్తూ ఆయన 31వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ ధనిక కుటుంబంలో పుట్టి పెరిగిన కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఆకర్షితులై కమ్యూనిస్టు సిద్ధాంత విలువలను పాటిస్తూ తాను ఆచరిస్తూ సమాజంలో దోపిడీ పీడనకు గురవుతున్న ప్రజలకు అండగా నిలబడి వారిలో తాను ఒకటిగా వారికి సేవకుడిగా ఉంటూ తన తండ్రి ఇచ్చిన ఆస్తిని నాకంటూ ఏమి ఉండకూడదని పార్టీకి అప్పగించి 60 సంవత్సరాలుగా ఈ దేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తూ తుది శ్వాస విడిచే వరకు తను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అమలు జరిపిన మహాయోధుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు అని అన్నారు. తాను చనిపోయిన నాడు దేశ ప్రజానీకానికి వీలునామా రాస్తూ నాకంటూ ఈ దేశంలో ఏమీ లేదని, నేను ఎవరికి బాకీ లేనని, నా పుస్తక సాహిత్యం సిపిఐ పార్టీకి చెందాలని, తన బట్టలు లేని వారికి ఇవ్వాలని వీలునామాలో రాశారు. ఇలాంటి ఆదర్శ కమ్యూనిస్టు మరణించి 35 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సిపిఐ జనగామ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు, పార్టీ కార్యకర్తలు వారి బాటలో పయనిస్తూ పార్టీని పెంచుతామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కామ్రేడ్ ఆకుల శ్రీనివాస్, ఆది సాయన్న, పట్టణ కార్యదర్శి కామ్రేడ్ చప్పటి సోమయ్య, సిపిఐ జిల్లా నాయకులు, ఏటీయూసీ షాప్స్ అండ్ గ్రీన్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు మోటి శ్రీశైలం, చామకూరి యాకూబ్, మహిళా సంఘం జిల్లా నాయకులు చింతకింది అరుణ, గూగుల్లో సఖీ, గుర్రం మధు, వెంకటాద్రి, జి నాగరాజు, కె వంజ, దయా నాగేష్ తదితరులు పాల్గొన్నారు.